టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఆగస్టు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా సిరాజ్ ఎంపికయ్యాడు. గత నెలలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుత ప్రదర్శనకు గాను సిరాజ్ కి అవార్డు దక్కింది. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ లో సిరాజ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఓటమి తప్పదనుకున్న చోట సిరాజ్ తన సూపర్ స్పెల్ తో భారత్ కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ను 2-2తో టీమిండియా సమం చేసింది. ఈ అవార్డు కోసం నామినీలుగా ఎంపికైన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సిల్స్, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీలను ఓడించి సిరాజ్ విజేతగా నిలిచాడు. ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో సిరాజ్ 23 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అంతేకాకుండా సిరాజ్ సిరీస్ మొత్తంగా 1000కి పైగా బంతులను బౌలింగ్ చేసి తన ఫిట్నెస్ ఏంటో చాటి చెప్పాడు. సిరాజ్ ఈ అవార్డును తన సహచరులకు, సహాయక సిబ్బందికి అంకితం చేశాడు. మ్యాచ్ ను నిర్ణయించే పరిస్థితుల్లో తన స్పెల్ జట్టుకు ఉపయోగపడినందుకు గర్వపడుతున్నట్లు చెప్పాడు. ఇంగ్లాండ్ గడ్డపై బౌలింగ్ చేయడం సవాలుతో కూడుకున్నదన్నాడు. ఈ సిరీస్ తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసుకొచ్చిందని గుర్తు చేసుకున్నాడు. దేశం కోసం మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. ఓవల్ టెస్ట్ లో టీమిండియా విజయం సాధించడంలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. 5వ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో చెలరేగి భారత్ కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ కు భారీ ఆధిక్యం దక్కకుండా చేశాడు. ఓవరాల్ గా ఈ టెస్ట్ లో 2 ఇన్నింగ్స్ లో కలిపి 9 వికెట్లు తీసుకున్న సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇదిలా ఉంటే మహిళల విభాగంలో ఐర్లాండ్ ఆల్రౌండర్ ఓర్లా ప్రెండర్గాస్ట్ 2025 ఆగస్టు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది. పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మునీబా అలీ నెదర్లాండ్స్ ప్లేయర్ ఐరిస్ జ్విల్లింగ్లను ఓడించి ఈ అవార్డును గెలుచుకుంది.